హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డౌన్, ఎపిసోడ్ 126. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, శ్రీమతిని ప్రేమగా ఎత్తుకొని మల్లెలు గులాబీలు నిండిన బెడ్ మీదకి చేర్చి తన పైకి చేరాడు రణధీర్. ఆరుహి ఆరాధనగా అతని కళ్ళకు చూస్తూ ఐ లవ్ యూ అంది గొంతులో ప్రేమ నింపుకొని. లవ్ యూ మోర్ అని అంటూ ఆమె నుదుటిన పెదవులు అద్ది ఆమె పెదవులను తన పెదవులతో బంధించేశాడు. ఇష్టంగా అతన్ని అల్లుకుపోయింది ఆరుహి. ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమని చేతుల్లో తెలుపుకుంటూ ఆ మధురమైన రాత్రిని అందంగా మలుచుకున్నారు. ఈ సంవత్సరం కాలం వారి బంధంలో ఎన్నో ఆటుపోట్లు, ద్వేషం, ప్రేమ, అందమైన జ్ఞాపకాలు, కలహాలు, ఎడబాటు తర్వాత కలయిక, ఎన్నో మధురమైన అనుభూతులని మిగిల్చి ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత పటిష్టం చేసింది. వారి మొదటి పెళ్లి రోజు ఒక వేడుక మాత్రమే కాదు, వారి ప్రేమకు, కలిసి గడిపిన జ్ఞాపకాలకు, పంచుకున్న అనుభవాలకు, రాబోయే మధురమైన జీవితానికి ఒకరికొకరు ఇచ్చుకున్న అందమైన వాగ్దానం. ఉదయం తెల్లవారుతుండగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచింది ఆరుహి. గత రాత్రి మధుర స్మృతులు ఆమె కళ్ళ ముందు మెదిలి పెదవులపై చిరునవ్వు విరబూసింది. తలెత్తి శ్రీవారి మొహంలోకి చూసింది. నిద్రపోతున్న అతని ప్రశాంతమైన వదనం మరింత ముద్దొస్తుంటే ముద్దు పెట్టుకోకుండా ఉండలేకపోయింది. కాస్త లేచి అతని పెదవులపై చిరు ముద్దిచ్చింది. ఆ స్పర్శకి రణధీర్ పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అది గమనించిన ఆరుహి సిగ్గుపడుతూ అతని కౌగిల్లో దూరింది. రణధీర్ నవ్వుతూ ఆమెను చేతులతో చుట్టేసి షెల్ వి స్టార్ట్ నౌ అని అన్నాడు. ఏంటి? ఆరుహి అర్థం కానట్టుగా చూస్తుంటే రణధీర్ కళ్ళు తెరిచి ఆమె మొహంలోకి నాటి స్మైల్తో చూస్తూ మార్నింగ్ రొమాన్స్ అని అన్నాడు కళ్ళెగరిస్తూ. ఆరుహి బ్లష్ అవుతూ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని తల అడ్డంగా ఊపింది. రణధీర్ నవ్వుతూ ఆమెను హత్తుకుని దెన్ ఇంత ఎర్లీగా ఎందుకు లేచావు? స్లీప్ సమ్ మోర్ టైం అని అన్నాడు ఆమెను బిగి కౌగిల్లో బంధిస్తూ. టెంపుల్కి వెళ్దాం. యానివర్సరీ రోజు గాడ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిది. రణధీర్ కళ్ళు తెరిచి డూ యూ బిలీవ్ ఆల్ దిస్ అని అడిగాడు. అవునన్నట్టుగా తల ఊపింది ఆరుహి. ఓకే దెన్ లెట్స్ గో. టెంపుల్కి వెళ్ళడం నాకు అలవాట్లేదు, బట్ నీకోసం వస్తాను అని చెప్పి ఆమె చెంపపై ముద్దు పెట్టి వాష్రూమ్కి వెళ్తుంటే చిరునవ్వుతో మురిపంగా చూస్తుంది ఆరుహి. రణధీర్ ఫాస్ట్గా బాచేసి రాగా తను బాచేయడానికి వెళ్ళింది ఆరుహి. త్వరగా బాచేసి బాత్రూమ్ వేసుకుని వచ్చింది. గోల్డ్ కలర్ కుర్తా, మెరూన్ పైజామాలో ఎంతో అందంగా కనిపిస్తున్నాడు రణధీర్. చాలా బాగున్నారు అంది ఆరుహి అతని దగ్గరికి నడుస్తూ. రణధీర్ చిరునవ్వుతో కళ్ళు మూసి తెరిచి షాపింగ్ బ్యాగ్స్ తీసి తనకి అందించాడు. చిరునవ్వుతో దాన్ని అందుకొని చూసింది ఆరుహి. ఒకటి గోల్డ్ కలర్ అందమైన కాస్ట్లీ పట్టు చీర, మరొకటి మెరూన్ కలర్ హెవీ డిజైనర్ సారీ, ఇంకోటి రాయల్ బ్లూ కలర్ డిజైనర్ ఫ్రాక్. వావ్, చాలా బాగున్నాయి రణధీర్, కానీ ఇవన్నీ ఎందుకు అని అంటుంటే నీకోసం ఎన్ని తీసుకున్నా తక్కువే. నీకు నచ్చింది వేసుకుంటావని తీసుకొచ్చాను. ఇప్పుడు వెళ్ళేది టెంపుల్కి కాబట్టి ఈ సిల్క్ శారీ బాగుంటుంది. నైట్ పార్టీలో శారీ ఓ డ్రెస్ ఏది వేసుకోవాలి అనిపిస్తే అది వేసుకో అని అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. అతని హగ్ చేసుకుని వదిలి ఆరుహి శారీ కట్టుకుంటూ ఉంటే రణధీర్ ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళి మాట్లాడుతూ శ్రీమతికి సైట్ కొడుతున్నాడు. ఫోన్ పెట్టేసి రూములోకి వచ్చిన రణధీర్ చీర కట్టుకుని మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతున్న ఆరుహిని అపురూపంగా చూస్తూ తన వెనకాల నిలబడ్డాడు. అతని మిర్రర్లో నుండి బ్లష్ అవుతూ చూస్తూ రెడీ అయిపోయి లేచి అతని ముందు నిలబడింది ఆరుహి. మహాలక్ష్మిలా ముద్దుగా ఉన్న తనని చూసి అతని కళ్ళు రేప వేయడం మర్చిపోయాయి. వెళ్దామా అంది ఆరుహి చిరునవ్వు చిందిస్తూ. రణధీర్ సమాధానం చెప్పకుండా లాకర్ దగ్గరికి వెళ్ళి ఒక గోల్డ్ కలర్లో ఉన్న జ్యువెలరీ బాక్స్ తీసుకున్నాడు. ఆరుహి చిరునవ్వుతో చూస్తుంటే ఓపెన్ చేసి డైమండ్ నెక్లెస్ ఆమె మెడలో అలంకరించాడు. దాని మిర్రర్లో చూసుకున్న ఆరుహి కళ్ళు మెరిశాయి. విలువైన వైట్ వజ్రాల మధ్య నీలిరంగు వజ్రం పొదిగి ఎంతో అందంగా లగ్జరియస్గా కనిపిస్తుంది డైమండ్ నెక్లెస్. ఆరుహి ఆశ్చర్యంతో మాటలు రాక అతని వైపు చూసింది. ఇది వరల్డ్లో ఒకటే ఉంది, వెరీ స్పెషల్ అండ్ యూనిక్ లైక్ యూ. ఈ స్పెషల్ ఏంజల్ కోసం స్పెషల్ గిఫ్ట్ స్విస్ నుండి ఇంపోర్ట్ చేయించాను. ఆరుహి కళ్ళలో ఆనంద బాష్పాలు చేరాయి. ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ సో బ్యూటిఫుల్, మీ హార్ట్ లాగే.
నాకు ఈ గిఫ్ట్ల కంటే మీ ప్రేమే గొప్పది అంటూ ఆరుహి అతని హక్ చేసుకోగా రణధీర్ ఆమె నుదుటిపై ముద్దు పెట్టి, ఈ జీవితంలో నేను సంపాదించిన అత్యంత విలువైన సంపద నువ్వే అని అన్నాడు. ఆ మాటలకు ఆరుహి మనసు మురిసిపోయింది. రణధీర్ ఆమె చెయ్యందుకుని కింద కదిలాడు. వాళ్ళిద్దరూ కిందకు వెళ్ళేసరికి రియాన్ నిధి, నీరజ, దినకర్ వచ్చేశారు. ట్రెడిషనల్ డ్రెస్సుల్లో ముచ్చటగా ఉన్న వాళ్ళని చూడగానే అందరి మొహాలు వికసించాయి. రియాన్ వాళ్ళని చూడగానే హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని అంటూ ఇద్దరిని చెరో చేత్తో చుట్టేయగా నిధి చిరునవ్వుతూ హ్యాపీ యానివర్సరీ బావా అంటూ రణధీర్కి విష్ చేసి ఆరుహిని హక్ చేసుకుని విష్ చేసింది. నీరజ, దినకర్ సంతోషంగా నవ్వుతూ వారి బెస్ట్ విషెస్ని తెలియజేశారు. అందరూ కలిసి గుడికి బయలుదేరారు. దేవుని దర్శించుకుని బయటికి వస్తుండగా గుడి మెట్ల దగ్గర కొందరు యాచకులు డబ్బుల కోసం తమని యాచిస్తుంటే రణధీర్ తన కారు దగ్గరికి వెళ్ళి లాకర్లో ఉన్న 10 లక్షలు తీసుకొచ్చి అక్కడున్న 10 మందికి ఇవ్వడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. తమ యానివర్సరీ రోజు ఆ యాచకుల జీవితాలని పండగలా మార్చిన రణధీర్ని చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది ఆరుహి. చల్లగా ఉండండి అని ఇద్దరిని దీవించి సంతోషంతో గంతులేస్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి రణధీర్ మనసు నిండిపోయింది. ఫ్యామిలీ అంతా కలిసి 5 స్టార్ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళారు. జాలీగా మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేసి అందరూ బయటికి కదలగా బిల్ పే చేస్తున్న రణధీర్, అబ్బా ఆ గోల్డ్ సారీ ఏముందిరా, ఒక్క ఛాన్స్ దొరికినా జన్మ ధన్యమైపోతుంది. దాని మొగుడెవడో కానీ అదృష్టవంతుడు. ఒక అబ్బాయి మాటలు వినిపించి దిగ్గున తల తిప్పి చూశాడు. ఎంట్రన్స్కి వెళ్ళి దారిలో నిలబడ్డ 2 అబ్బాయిలు ముందు వెళ్తున్న ఆరుహి వైపే వంకరగా చూస్తూ హైఫై ఇచ్చుకుని నవ్వుతున్నారు. వాళ్ళని చూసి రణధీర్లోని డెవిల్ మోడ్ ఆన్ అయింది. రక్తం సలసలా మరిగిపోయింది. దవడలు పిడికిలి బిగుసుకున్నాయి. డన్ సార్. మేనేజర్ కార్డు ఇవ్వగా అది పాకెట్లో పెట్టుకుని వాళ్ళ దగ్గరికి ఆవేశంగా వెళ్ళబోయిన వాడల్లా బయట నిలబడి ఎంట్రన్స్ వైపే చూస్తున్న ఆరుహిని చూసి ఆగిపోయాడు. మ్యారేజ్ యానివర్సరీ రోజు ఆరుహిని అప్సెట్ చేయడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకా వెకిలిగా నవ్వుకుంటున్న వాళ్ళని చంపేసేలా చూస్తూ రణధీర్ వాళ్ళ ముందు నుండి కదలగా దహించి వేసేలా ఉన్న రణధీర్ చూపులకు వారి మొహంలో నవ్వు వెంటనే మాయమైంది. పదర వెళ్దాం అని వాళ్ళు లోపలికి వెళ్లడంతో రణధీర్ అడుగులు ఆగిపోయాయి. రివ్వున వెనక్కి తిరిగిన రణధీర్ వాళ్ళు వాష్రూమ్ వైపు వెళ్తుంటే ఫాలో అయ్యాడు. షర్ట్ స్లీవ్స్ పైకి ఫోల్డ్ చేసుకుంటూ భయంకరమైన ఆగ్రహంతో మండిపోతూ, వాడేంట్రా అలా చూస్తున్నాడు అని ఒకడంటే, వాడి పెళ్ళామై ఉంటుందిరా అని మరొకడు అంటుండగాని వాళ్ళ కాలర్ పట్టుకుని ఇద్దరిని లేపి కింద పడేశాడు రణధీర్. పిడుగులా తాకిన ఆ దెబ్బకి భయభ్రాంతులతో తలెత్తి చూసిన ఆ ఇద్దరు ఉగ్ర రూపంతో ఉన్న రణధీర్ని చూసి వణికిపోయారు. సార్ ఎందుకు కొడుతున్నారు? ఇద్దరిలో ఒకరు అరుస్తుంటే, ఎందుకో తెలీదా అని గర్జించాడు రణధీర్. సారీ సార్, ఆవిడ మీ వైఫ్ అని నాకు తెలీదు. నా వైఫ్ అని తెలియకపోయినా ఒకరి వైఫ్ అని తెలుసు కదా, మరొకరి వైఫ్ గురించి తప్పుడు కూతులు కూయడానికి ఎంత ధైర్యం మీకు అని అంటూ ఆవేశాలతో ఊగిపోతూ రణధీర్ ఇద్దరిని ఎడాపెడా కుమ్మేస్తుంటే దెబ్బలకు తాళలేక వేడుకుంటున్నారు ఇద్దరు. ఆవేశం చల్లారే వరకు వాళ్ళిద్దరికీ కోటింగ్ ఇచ్చి వదిలాడు రణధీర్. వెంటనే బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి పరుగందుకున్నారు ఇద్దరు. రణధీర్ రక్తం అంటిన చెయ్యిని, చెమట పట్టిన ఫేస్ని వాష్ చేసుకుని షర్ట్ హెయిర్ సెట్ చేసుకుని ఏమీ జరగనట్టే కూల్గా బయటికి నడిచాడు. అందరూ అతని కోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటన్నయ్య ఇంత టైం అని అడిగాడు రియాన్. ఇంపార్టెంట్ కాల్ ఉంటే మాట్లాడుస్తున్నా అని అంటూ రణధీర్ కార్ తీయగా రియాన్ వెనకాల కార్ స్టార్ట్ చేశాడు. ఏమైనా ప్రాబ్లమా అని అడిగింది ఆరుహి రణధీర్ వైపు చూస్తూ. నథింగ్. చిన్న స్మైల్తో తలూపి రిలీఫ్గా బ్రేక్ తీసుకున్నాడు రణధీర్. భార్య గురించి అసభ్యంగా కామెంట్ చేసిన వాళ్ళని పనిష్ చేశాక అతని మనసుకిప్పుడు ప్రశాంతంగా ఉంది. వాళ్ళ ఇంటికి చేరుకుని సోఫాలో రిలాక్స్ అవుతుండగా సాక్షి, ఆకాష్ వచ్చారు. ఆరుహి రణధీర్లకి సంతోషంగా తమ బెస్ట్ విషెస్ తెలిపి నీరజ, దినకర్లని పలకరించి మాటల్లో పడ్డారు. అందరితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆరుహి తన తమ్ముడు గుర్తుకొచ్చి ఒక్క క్షణం డల్గా మారి వెంటనే మొహంపై నవ్వు పులుముకుంది. ఆ క్షణకాలం ఆరుహి డల్గా మారడం కూడా రణధీర్ గమనించాడు. కబుర్లతో గ్రాండ్ లంచ్ ముగిసింది. సాయంత్రం 7 గంటలు. నగరానికి దూరంగా ఉన్న అత్యంత విలాసవంతమైన ఆర్సీ రిసార్ట్ స్వర్గంలా మెరిసిపోతుంది. రంగురంగుల పూలతో, వేలాది ఫెయిరీ లైట్స్, క్రిస్టల్ చాండిలియర్స్తో అలంకరించిన రిసార్ట్ ఒక రాజభవనాన్ని తలపిస్తుంది.
ఎంట్రన్స్ గేటు మొత్తం తెల్లని గులాబీలతో బంగారు రంగు లైట్లతో అద్భుతంగా అలంకరించబడి హ్యాపీ ఫస్ట్ యానివర్సరీ రణధీర్ చక్రవర్తి ఆరుహి అని గోల్డెన్ లెటర్స్తో వెలుగులు విరజిమ్ముతున్న భారీ ఆర్చ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. రిసార్ట్ లోపలికి అడుగుపెట్టిన అతిథులకు స్వాగతం పలుకుతూ ఫ్రూట్ జ్యూస్లు, ఫ్రూట్ పంచ్లు అందిస్తున్నారు. గార్డెన్ మధ్యలో గ్రాండ్ అండ్ క్లాస్ డెకరేషన్, బిగ్ స్టేజ్, దాని వెనకాల బిగ్ ఎల్ఈడి స్క్రీన్పై వారి పెళ్లి నుండి ఇప్పటి వరకు చోటు చేసుకున్న మధురమైన జ్ఞాపకాలతో కూడిన ఫోటోలు వీడియోగా స్లోగా డిస్ప్లే అవుతూ సాఫ్ట్ వయలిన్ మ్యూజిక్ ప్లే అవుతూ అతిథులందరినీ ఆకట్టుకుంటుంది. పువ్వుల అలంకరణతో అతిథుల కోసం అరేంజ్ చేసిన టేబుల్స్, గార్డెన్లో లైవ్ బ్యాండ్ మ్యూజిక్, డాన్స్ ఫ్లోర్, ఫౌంటైన్లతో కూడిన లైట్ షో అందరినీ మంత్రముగ్ధులని చేస్తున్నాయి. ఇది యానివర్సరీ పార్టీ కాదు, సినిమా షూటింగ్ లొకేషన్లా ఉంది అని అన్నాడు ఒక బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యంగా చూస్తూ. రణధీర్ తన భార్యని ఎంత ప్రేమిస్తాడో ఈ అరేంజ్మెంట్స్ చూస్తే అర్థమవుతుంది అని నవ్వుతూ అన్నాడు మరొక బిజినెస్ మ్యాన్. ఇండియాలోని ప్రసిద్ధ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ఆర్సీ ఇండస్ట్రీస్ అండ్ హోటల్ ఎంప్లాయీస్, సన్నిహితులు, బంధువులు అందరూ పార్టీకి విచ్చేసి టేబుల్స్ దగ్గర సెటిల్ అయి పార్టీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రియాన్, ఆకాష్, దినకర్ గెస్ట్లను రిసీవ్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. సడన్గా మ్యూజిక్ ఎమోషనల్గా మారి స్పాట్ లైట్ స్టెప్స్ వైపు మళ్లడంతో అందరి చూపులు అటువైపు మళ్ళాయి. ఆ స్పాట్ లైట్ వెలుగులు పూల వర్షం పైన కురుస్తుండగా స్టెప్స్ పై నుండి దిగి వస్తున్నారు రణధీర్, ఆరుహి. రణధీర్ బ్లాక్ టక్సిడోలో రాకుమారుడిలా మెరిసిపోతుంటే ఆరుహి రాయల్ బ్లూ డిజైనర్ ఫ్రాక్లో ప్రిన్సెస్లా వెలిగిపోతుంది. అందరి చూపులు వారిపైనే నిలిచిపోయాయి. కుటుంబ సమేతంగా స్టేజ్ పైకి చేరుకున్నారు. రియాన్ మైక్ అందుకుని, థ్యాంక్ యూ ఎవ్రీవన్, మా అన్నయ్య వదిలిన ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి అటెండ్ అయ్యి మా హ్యాపీనెస్లో భాగమైనందుకు నౌ ద సెలబ్రేషన్స్ బిగిన్స్ అని ముగించడంతో గెస్ట్లందరూ క్లాప్స్ కొట్టారు. కొంతమంది సంతోషంతో, మరికొంతమంది ఆశ్చర్యంతో, ఇంకొంతమంది జలసీతో. ఆరుహి రణధీర్ని వదిలి వెళ్ళిపోయిందని, రణధీర్ సైకో సాడిస్ట్ అని, అందుకే పారిపోయిందని, వేరేవాడితో లేచిపోయిందని రకరకాలుగా మాట్లాడుకున్న అందరి నోర్లు ఈ యానివర్సరీ పార్టీతో మూతపడ్డాయి. సంతోషంతో కూడిన బిడియంతో గెస్ట్ల వైపు చూస్తున్న ఆరుహి ఆ గెస్టుల నుండి తన తమ్ముడు స్టేజ్ దగ్గరికి వస్తూ కనిపించడంతో ఆశ్చర్యంతో రణధీర్ వైపు చూస్తుంది. నేనే పిలిపించాను అని అన్నాడు రణధీర్ చిరునవ్వుతూ. తన మనసుని అర్థం చేసుకుని ఉన్న ఒక వెళ్తీ కూడా పోగొట్టిన రణధీర్ని ఆరాధనగా చూస్తూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తమ్ముడి వైపు తిరిగింది. హ్యాపీ యానివర్సరీ అక్క, ఎన్ని మంత్స్కి అనిపించావు, నేను ఇలా చూడడం హ్యాపీగా ఉందక్క అని చెప్తూ ఆరుహిని హక్ చేసుకుని ఎమోషనల్ అవ్వగా ఆరుహి కూడా ఎమోషనల్ అయింది. రణధీర్ ఆమె భుజంపై తట్టగా తనని తాను తమాయించుకుంటూ తమ్ముని వదిలి చిరునవ్వుతూ చూసి బాగున్నావారా అని అడిగింది. బాగున్నానక్క అని బదిలిచ్చి హ్యాపీ యానివర్సరీ బావా రణధీర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి సాత్విక్ విష్ చేయగా చిరునవ్వుతో బదిలిచ్చాడు రణధీర్. రియాన్ పూల మాలలు అందివ్వగా రణధీర్, ఆరుహి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ చిరునవ్వు చిందిస్తూ పూల మాలలు మెడలో అలంకరించుకున్నారు. ఆ తర్వాత భారీ 3 అంతస్తుల యానివర్సరీ కేక్ని తీసుకొచ్చారు ఆకాష్, రియాన్. వైట్ ఐసింగ్, గోల్డ్ డెకరేషన్, ఫ్రెష్ గులాబీ పూలతో యానివర్సరీ థీమ్తో అందంగా అలంకరించబడి వారి పేర్లతో స్పెషల్గా డిజైన్ చేసిన ఆ కేక్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తుండగా ఆకాశాన్ని రంగులమయం చేస్తూ అద్భుతమైన ఫైర్ వర్క్స్ ఉవ్వెత్తున ఎగిశాయి. ఆ వెలుగులో వారి ముఖాలపై మెరిసిన ఆనందం మరింత అందంగా కనిపిస్తుంది. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నాక ఫ్యామిలీతో పాటు సాక్షి, ఆకాష్, సాత్విక్, ఆరుహి రణధీర్లకి తినిపించి మరోసారి విష్ చేశారు. ఫైర్ వర్క్స్ మధ్యలో రణధీర్ ఒక్కసారిగా మోకాలపై కూర్చొని ఒక చిన్న వెల్వెట్ బాక్స్ నుండి రింగ్ తీసుకుని ఆరుహికి చెయ్యి అందించాడు. ఆరుహి ఆనంద బాష్పాలతో నవ్వుతూ అతనికి చెయ్యి అందివ్వగా తన వేలికి డైమండ్ రింగ్ తొడిగి చెయ్యి ముద్దు పెట్టుకున్నాడు రణధీర్. రియాన్, నిధి, సాక్షి, ఆకాష్ ఫ్యామిలీతో పాటు గెస్ట్లందరూ చిరునవ్వులు చిందిస్తూ లేచి క్లాప్స్ కొట్టారు. ఆ బ్యూటిఫుల్ మూమెంట్స్ కెమెరాలు ఫ్లాష్ ఫ్లాష్ అంటూ బంధిస్తున్నాయి. తర్వాత స్టార్ట్ అయిన డాన్స్ ప్రోగ్రాం పార్టీ మొత్తం వాతావరణాన్ని ఉత్సాహంతో నింపేసింది. రణధీర్ ఆరుహి చేతిని పట్టుకుని డాన్స్ ఫ్లోర్ మధ్యకి తీసుకెళ్లాడు. స్లో రొమాంటిక్ మ్యూజిక్ వినిపిస్తుండగా ఇద్దరూ ఒకరి కళ్ళలో ఒకరు మునిగిపోయి స్లోగా డాన్స్ చేస్తుంటే రియాన్, నిధి, ఆకాష్, సాక్షితో పాటు అక్కడున్న కొందరు జంటలు ఉత్సాహంగా స్టెప్స్ వేస్తున్నారు.
ఆ తర్వాత డిన్నర్ పార్టీ మొదలైంది. వెరైటీ స్పెషల్ డిషెస్, డెజర్ట్స్తో బఫే కౌంటర్స్ ఒకవైపు ఉంటే, మరోవైపు స్పెషల్ బార్ కౌంటర్స్, ఆల్ వెరైటీ వైన్స్తో, ప్రొఫెషనల్ బార్ అటెండర్స్తో ఉంది. ఎవరికి నచ్చింది వాళ్ళు ఇష్టంగా ఆస్వాదిస్తూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారు అతిథులంతా. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి రణధీర్, ఆరుహి డిన్నర్ ముగించేశారు. గెస్టులందరూ వెళ్ళిపోయాక సంతోషం నిండిన మనసులతో ఇంటికి చేరుకున్నారు. అది కేవలం ఒక యానివర్సరీ పార్టీ కాదు, ఇద్దరు ప్రేమికుల హృదయాలని, వారి బంధాన్ని, వారి ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్న ఒక అద్భుతమైన వేడుక. 5 రోజుల తర్వాత రియాన్, నిధిల ఎంగేజ్మెంట్ వేడుక రోజు. సూర్యాస్తమయ బంగారు కిరణాల వెలుగులు అద్భుతంగా అలంకరించిన ఇల్లు వెలుగుల హారంలా మెరిసిపోతుంది. ఇంటి ముందున్న విశాలమైన గార్డెన్ మొత్తం రంగురంగుల పువ్వులతో, గోల్డెన్ లైట్స్తో కలకలలాడుతూ ఉండగా, మధ్యలో ఉన్న ఎంగేజ్మెంట్ వేదిక ఇంపోర్టెడ్ ఫ్లవర్స్తో, క్రిస్టల్ లైట్స్తో కళ్ళు మిరిమిట్లు గొలిపే విధంగా అలంకరించబడి ఎంతో అద్భుతంగా, రాయల్గా మెరిసిపోతుంది. వేదిక వెనుక వేలాది గోల్డెన్ లైట్స్ హార్ట్ షేప్లో నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. అతిథులందరూ వేదిక ముందు తమ స్థానాల్లో ఆసీనులే, ఆసక్తిగా ఎదురుచూస్తూ అంతా సందడిగా ఉంది. ట్రెడిషనల్ అండ్ సోల్ఫుల్ మెలోడీ మ్యూజిక్ ప్లే అవుతూ ఆ ప్రాంగణాన్ని ఒక కలల ప్రపంచంలా మార్చేశాయి. నీరజ, ఆరుహి, సాక్షి నిధిని రెడీ చేసి చివరి మెరుగులు దిద్దుతున్నారు. రియాన్ రెడీ అయిపోయి నిశ్చితార్థ సమయం ఆసన్నమవడం కోసం ఎంతో ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నాడు. రణధీర్, ఆకాష్, దినకర్ ఎంగేజ్మెంట్ వేదిక దగ్గర అరేంజ్మెంట్స్ చూస్తూ బిజీగా ఉన్నారు. ముహూర్తం టైం అవ్వడంతో లోపలికొచ్చాడు రణధీర్. ఆరుహికి నిధిని తీసుకురమ్మని కాల్ చేసి తమ్ముడి దగ్గరకు వెళ్ళాడు. మెరిన్ సూట్లో రాకుమారుడిలా వెలిగిపోతున్న తమ్ముడిని ఆప్యాయంగా హత్తుకుని వదిలి తన్ని తీసుకుని కిందకు వెళ్ళాడు. నిధి దర్శనం కోసం ఎదురు చూస్తున్న రియాన్ చూపులు స్టెప్స్ వైపే ఉన్నాయి. నిమిషం తర్వాత ఆరుహి, నీరజ, సాక్షితో పాటు మెట్ల నుండి దిగుతూ ప్రత్యక్షమైంది నిధి. వైట్ కలర్ డిజైనర్ లెహంగా, చోలి, డైమండ్ జ్యువెలరీ సెట్, అందమైన మోములు, చిరు సిగ్గు కలిసిన చిరునవ్వు, ఎంతో ముద్దుగా ప్రిన్సెస్లా మెరిసిపోతుంది నిధి. తని చూడగానే రియాన్ కళ్ళు తలెక్కున మెరిశాయి. పెదవులపై చిరునవ్వు చేరింది. తనని మైమర్చిపోయి చూస్తూ ఉన్నాడు. అతన్ని చిరునవ్వుతో చూస్తూ కిందకొస్తుంది నిధి. ఆమె మనసులో సంతోషమంతా ఆమె మొహంలో ప్రతిబింబిస్తుంది. చుట్టూ ఎంతమంది ఉన్నా రణధీర్ చూపులు మాత్రం తన అందాల శ్రీమతిపైనే నిలిచిపోయాయి. అతని చూపులకు బ్లష్ అవుతూ చూస్తూ పదండి అని పెదవులు కదిలిస్తూ కళ్ళతో సైగ చేస్తుంది ఆరుహి. రణధీర్ మనోహరమైన నవ్వుతో చిన్నగా తలూపి, రియాన్, నిధి చేయి పట్టుకుని తీసుకెళ్ళు అని చెప్పడంతో నిధి ముందు చేయి చాపుతాడు రియాన్. అతని చేతిలో చేయేసి సంతోషంగా అతనితో అడుగులు వేస్తుంది నిధి. రియాన్, నిధి ముందు నడుస్తుంటే ఇరు కుటుంబ సభ్యులు వారి వెనకాల కదిలారు. నిధి, రియాన్ బయటికి అడుగు పెట్టగానే డోర్ ఎంట్రన్స్ ఇరువైపులా ఉన్న అమ్మాయిలు వారిద్దరిపై పూల వర్షం కురిపించారు. పూల వర్షంలో తడిసిపోతూ వేదికపైకి చేరుకుంటారు. వారిద్దరిని చూసి అతిథుల మొహాల్లో చిరునవ్వులు విరబూసాయి. ఆ టచింగ్ స్లో మ్యూజిక్ వినిపిస్తుంది. రణధీర్, ఆరుహి, రియాన్కి, నీరజ, దినకర్, నిధికి పూలమాలలు అందించగా ఒకరి మెడలో మరొకరు అలంకరించుకున్నారు. రియాన్, నిధి వెండి పల్లెల్లో డైమండ్ రింగ్స్ ముందు పెట్టగా కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల మధ్య రియాన్ రింగ్ తీసుకొని నిధి కళ్ళలోకి ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ తన వేలికి తొడిగాడు. నిధి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండగా చిరునవ్వుతో రియాన్ వేలికి ఉంగరం అలంకరిస్తుంది. ఇరు కుటుంబాలలో అంతులేని ఆనందం నిండితే వేదిక చుట్టూ ఆకాశంలో వేలాది క్రాకర్స్ ఒక్కసారిగా వెలుగులు విరజిమ్ముతాయి. అతిథులు అక్షింతలతో ఆశీర్వదిస్తుంటే ఒకరి చేయి మరొకరు పట్టుకుని చిరునవ్వు చిందిస్తూ ఉన్నారు రియాన్, నిధి. ఆ తరువాత ఏం జరగబోతుంది? రియాన్, నిధిల పెళ్లి ఎలా జరగబోతుంది? పెళ్లి తర్వాత వారి ప్రయాణం ఎలా సాగబోతుంది? రణధీర్, ఆరుహిల మధ్య ఎలాంటి మూమెంట్స్ ఉండబోతున్నాయి? అద్భుతమైన కథనంతో, ఊహ కందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.